హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను అభి. ఇది బార్బడా చెర్రీస్ అండి. ఫస్ట్ టైం ఇది బ్లూమింగ్ రావటం, కాయలు కాయటం. దీనికోసం చాలా వెయిటింగ్ అనమాట. ఈ వర్షానికి బాగా ఫ్లవరింగ్ వచ్చి ఇదిగోండి ఇప్పుడే పిందులతో సూపర్గా ఉంది. చిన్న చిన్న పిందులు, పూత మాత్రం ఫుల్గా ఉందండి. మొన్నే దీనికి కొంచెం ఎరువేశాను, వర్షాలు పడుతున్నాయి కదా అని. ఎరువు ఉన్నా లేకపోయినా వర్షానికి ఇది పీల్చుకోవాల్సింది, ఇది తీసుకుంటుంది కదా అన్న ఉద్దేశంతో వేసానమాట. ఇదిగోండి పల్లి చెక్క, ఆముదం చెక్క ఇవన్నీ కలిపి వేసాను. ఇన్ని రోజులకి నా నిరీక్షణ ఫలించిందన్నమాట. బార్బడా చెర్రీస్ ఇదిగోండి. ఇది రియల్ చెర్రీస్ అండి. మనకి వాక్కాయలతో చేసే చెర్రీస్ అవి వేరన్నమాట. ఇది రియల్ చెర్రీస్. ఇదిగోండి పూత మాత్రం ఫుల్గా ఉందండి. వర్షానికి మాత్రం బాగా వచ్చేసింది పూత, ఒక్క మాదిరిగా రాలేదు. ఇది 1.5 year ప్లాంట్ అండి. ఇది ప్రజెంట్ ఇప్పుడు మాత్రమే నాకు ఫ్లవరింగు ఫ్రూటింగు రెండు ఒకసారి దిగినాయి. ఫుల్గా ఉంది పూత కూడాను. చూద్దాం ఎన్ని కాయలు వస్తాయో. కానీ ఇన్ని రోజులకి ఇది చెర్రీస్ కాయటం ఫస్ట్ టైం అండి. నేను వేసిన ఈ మొక్క ఇన్ని రోజులకు కాయటం అనేది ఫస్ట్ టైము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా చిన్నబ్బాయి చాలా ఇష్టంగా తింటాడండి ఇవి చెర్రీస్ అంటే. ఇవ్వండి చెర్రీస్ కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేయాలి. పిందులు కూడా చాలా బాగా దిగినాయండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. 4 days నుంచి పైకి రావట్లేదన్నమాట. వర్షాలు పడుతున్నాయని పైకి రావటం కూడా మానేశాను. ఎక్కడ పడితే అక్కడ పిందులు ఉన్నాయి. ఐఎమ్ సో హ్యాపీ. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. మనం వేసిన మొక్క ఒక ఫ్లవర్ వస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది దీనికోసం నేను 1.5 year నుంచి వెయిటింగ్ అనమాట. ఎప్పుడు వస్తాయా కాయలు, ఎప్పుడు చూడాలా అనేసి. ఎవరైనా ఈ బార్బడా చెర్రీస్ వేస్తే వాళ్ళు ఫుల్గా కాయలు ఉంటాయి, అబ్బాయి వీళ్ళకి ఇంత బాగా కాస్తున్నాయి మనకి ఎందుకు కాయట్లేదని బాధపడేదాన్ని. అంత బాగా హార్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు, మనకెందుకు రావట్లేదని అనుకునేదాన్ని. బట్ ఈరోజు నేను కూడా హార్వెస్ట్ చేస్తానన్నమాట ఒక 2 daysలో. ఇదేంటి నా బార్బడా చెర్రీస్ ప్లాంట్ మొత్తం 1.5 year ప్లాంట్. ఈ వర్షానికి మాత్రం అదిగోండి పెద్ద పెరుగు బకెట్ పెద్దది తీసుకుని దాంట్లో వేసాను అనమాట. ఇది నేను ఆన్లైన్లో తెప్పించానండి. నేను మామూలుగా ఇక్కడ కొనింది కాదు, నర్సరీలో అయితే నేను కొనింది కాదండి. ఇది నేను దీన్ని ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఆన్లైన్లో తెప్పించిన ప్లాంట్ ఇంత బాగా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. హ్యాపీ. వర్షానికి బాగా వచ్చింది ఫ్లవరింగ్, కానీ ఫ్రూట్స్ కూడా చాలా బాగా వచ్చింది. దీని ఫ్లవరింగ్ ఇలా ఉంటుందండి. కరెక్ట్గా చూడండి, ఫ్లవరింగ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇది పింక్ కలర్లో ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.